నమస్తే, ప్రజాగాలానికి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న 2 కీలకమైన పథకాల గురించి మాట్లాడబోతున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న అమ్మఒడి మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం. ఈ 2 పథకాలు తల్లులకు పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రభావవంతం, లాభ నష్టాలు ఏంటి, ఈ వీడియోలో మనం పూర్తి సమగ్ర విశ్లేషణ చేద్దాం. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మొదటిగా జగనన్న అమ్మఒడి గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం పేద మధ్యతరగతి కుటుంబాల తల్లులకు తమ పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి 15,000 రూపాయలు అందజేశారు. 2023 డేటా ప్రకారము 87.41 లక్షల మంది తల్లులు ఈ సహాయం పొందారు. ఈ పథకం యొక్క లాభాలను మనం చూస్తే ఈ పథకం చాలామంది పేద కుటుంబాలకు ఆర్థిక ఊతమిచ్చింది. 15,000 రూపాయల ద్వారా పిల్లలు స్కూల్ ఫీజులు, యూనిఫామ్, బుక్స్ ఇలాంటి ఖర్చులు భరించగలిగారు. అలాగే ఈ పథకం యొక్క నష్టం కూడా చూస్తే ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి మాత్రమే ఈ సహాయం పరిమితం అవ్వడం, అలాగే ఈ పథకం యొక్క అమలులో పారదర్శకత లేదనే లోపాలు, విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే తల్లికి వందనం గురించి చూద్దాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం గురించి చూస్తే ఈ పథకం 2024లో ప్రారంభమైంది. అంటే 2024లో అధికారంలోకి వచ్చారు, కానీ ఇది 2025 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని లక్ష్యం కూడా పిల్లల విద్య కోసం తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే. కానీ ఈ పథకం కింద ఒక కుటుంబంలోని అర్హులైన అన్ని పిల్లలకు సహాయం అందుతుంది. ప్రభుత్వం ప్రకారం 67.27 లక్షల తల్లుల ఖాతాల్లోకి 8,745 కోట్లు జమ చేయనున్నారు. అలాగే ఈ పథకం యొక్క లాభాలను కూడా మనం చూస్తే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ సహాయం అందడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ప్రభుత్వం ఈ డబ్బును విద్యకు మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవడం కూడా మంచి విషయం. దీనివల్ల దుర్వినియోగం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ పథకం యొక్క నష్టం చూస్తే అమ్మఒడితో పోలిస్తే తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య తక్కువ. తల్లికి వందనం యొక్క లబ్ధిదారుల సంఖ్య చూస్తే 67.27 లక్షలు మాత్రమే ఉన్నారు. కానీ అమ్మఒడి యొక్క లబ్ధిదారుల సంఖ్యను మనం చూస్తే కనుక 57.41 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం 13,000 మాత్రమే ఇవ్వడం, ఇది నిరాశాజనకంగా కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇలా చెప్పి 15,000 అని చెప్పి దానిలో కూడా కొంతమేరకు కోత విధించడం కూడా జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడు లోకేష్ ఏమన్నారంటే దీన్ని ఎన్నికల లబ్ధి కోసం ఓటర్లను ఆకర్షించే ట్రిక్ అని విమర్శించారు కదా. ఉదాహరణకు ఒక ప్రసంగంలో లోకేష్ ఏమన్నారో చూడండి. జగన్కి బటన్ నొక్కటం బాగా అలవాటు. ఆ బటన్కి ఈ మధ్యన కరెంట్ రావట్లేదంట. కరెంట్ రావట్లా. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. అది ఇప్పుడు ఇవ్వట్లా. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. నిన్నగాక మొన్న ఈ ప్రసంగంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు విన్నారు కదా. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ వరకు జగన్ డబ్బులు లాగేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే లోకేష్ ఈ విమర్శల ద్వారా అమ్మఒడిని ఒక పాపులిస్ట్ పథకంగా చిత్రీకరించారు. ఇది ప్రజల ఓట్ల కోసం మాత్రమే అని సూచించారు. అయితే ఈ పథకం 87.41 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల సహాయం అందించింది. పేద కుటుంబాలకు విద్యా ఖర్చులు నిజంగా ఊరటనిచ్చింది. లోకేష్ అమ్మఒడిని పాపులిస్ట్ స్కీమ్ అని, దుర్వినియోగం అని విమర్శించారు. కానీ ఇప్పుడు వారి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో సమానమైన పథకాన్ని అమలు చేస్తుంది కదా. ఇది వైరుధ్యం కాదా? గతంలో అమ్మఒడిని తప్పుపట్టిన లోకేష్ ఇప్పుడు దాదాపు అదే లక్ష్యంతో ఉన్న పథకాన్ని ఎందుకు తీసుకొని వచ్చారు? దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవంటారా? లోకేష్ విమర్శలు రాజకీయ ప్రతిపక్ష వ్యూహంలో భాగంగా ఉండొచ్చు. ఎన్నికల ముందు అమ్మఒడిని తగ్గించడం ద్వారా వైసీపీ ఇమేజ్ను దెబ్బతీయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుని ఉండొచ్చు.
కానీ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్లను ఆశిస్తారని గుర్తించి తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చారు. ఇది రాజకీయ వ్యూహంలో మార్పును ఖచ్చితంగా సూచిస్తుంది. అయితే 15,000 అని హామీ ఇచ్చి దానిని 13,000కి తగ్గించడం, తక్కువ మంది లబ్ధిదారులను మాత్రమే ఎంచుకోవడం వంటివి ప్రజల యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం కూడా తల్లికి వందనంలో కూడా అమలులో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. కొంతమంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు జమ కాలేదు కదా. ఇక్కడ పింక్ కలర్లో కనబడుతుంది అమ్మఒడి, అలాగే బ్లూ కలర్లో కనబడుతుంది తల్లికి వందనం, అలాగే ఎల్లో అంటే పసుపు కలర్లో కనబడుతుంది తల్లికి వందనంలో కోత విధించినటువంటి డబ్బులు. ఇక్కడ మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కూడా 15,000 అని చెప్పి దానిలో కూడా కోత విధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా 15,000 అని చెప్పింది. దానిలో కూడా ఇక్కడ ఎల్లో కలర్లో మీరు చూస్తున్నారు కదా, అది 2,000. అంటే వారు విధించిన 15,000లో నుంచి విధించినటువంటి కోత. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే ఆటిస్తున్నాయి. కానీ ఇంత మంచి పథకాన్ని అందిస్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పూర్తిగా ప్రజలకు అందే విధంగా దృష్టి పెట్టడం మంచి విషయంగా మనం పరిగణించవచ్చు. లబ్ధిదారులు ఒకసారి అమ్మఒడి లబ్ధిదారులు మనం చూస్తే 87.41 లక్షల మంది. అలాగే తల్లికి వందనం లబ్ధిదారులను మనం చూసుకుంటే 67.27 లక్షల మంది. అంటే సహాయం మొత్తం అమ్మఒడి యొక్క సహాయం 15,000, కానీ దానిలో కూడా కోత ఉంది. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క తల్లికి వందనం సహాయం 15,000 కాదు, అది 13,000. 2,000 టాయిలెట్ మెయింటెనెన్స్ అలాగే స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తాయి. ఇంకా తల్లికి వందనం అలాగే అమ్మఒడి ఈ 2 పథకాల యొక్క అర్హతలను మనం చూస్తే అమ్మఒడి ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి పరిమితం. అలాగే తల్లికి వందనం ఎంతమంది అంటే అర్హులైన ప్రతి పిల్లలకు వర్తిస్తుంది. ఇక చివరిగా మనం చూస్తే జగనన్న అమ్మఒడి, తల్లికి వందనం 2 తల్లులకు పిల్లల విద్యకు సహాయం చేయడంలో ముందున్నాయి. అమ్మఒడి ఎక్కువ మందిని చేరుకుంది, కానీ విద్యార్థికి మాత్రమే పరిమితమైంది. తల్లికి వందనం అన్ని పిల్లలకు సహాయం అందిస్తుంది, కానీ తక్కువ లబ్ధిదారులు దీని లోపాలు. మీరు ఏ పథకం బెటర్ అనుకుంటున్నారు కామెంట్లో తప్పక చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం.